చెరువులో ఉండే చేపల బక్కిలు చెక్కల గోలాటేయంగా ఊర్లో ఉండే కొంగన అరే తెలలో ఉండే ఈపల బెండే గిరిగిరి మన కొట్లాడంగా ఊర్లో ఉండే ఎరుమాన్ బాయ్ అని చెప్తుంది. ఆహా ఏమి రంగరంగ వైభోగము ఈ సీలుకులు ఈ పేలకులు ఈ మాసిపోయిన మగ్గాలు అయ్యి ఒకరేమన్నా బాగున్నారేమక్క ఈ ఊర్లో ముసలోళ్ళ ఎవరక్కడ ఏమి రంగరంగ వైభోగము అయ్యి నా కొడుక ఎంత భయపడుతారు నా కొడుక నీ మగం చూసి బాలింత మగం చూసా ఏమన్నా కొడుకు రీడా నీ బాలింత మగం చూసి నేను చాలా భయపడిపోతున్నావు నేను దిగులు పడతప్ప అప్పయ్యా ఏమి రంగరంగ వైభోగము ఈ సీలుకులు ఈ పేలుకులు ఈ మాసిపోయిన మగాలు ఏమి జరుగుతుంది ఇక్కడ జరిగే కార్యక్రమం అడుగుతున్నావు కదా శీలకలు కాదు పేలకలు కాదు ఏమే చూడప్ప అది సామెనా ఇది మా పరద అది శామేన ఇది పరద నాకు తెలుసులే గుడ్లు మగం నా కొడక అంటే యాళ్ళు ఇక్కడ వేసిండేది ఇక్కడ జరుగుతా ఉండే కార్యక్రమం ఏమేని అడుగుతా ఉండ జరిగే కార్యక్రమం అడుగుతున్నావు కదా అయితే ఉలులోపల్లి గ్రామంలో ముంజలమ్మ గారు మనిషారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్య సహనంలో కలిసి ఇక్కడ కదిరితనం ప్రముక్తలు శాస్త్రులు ఓహో ఉలవలవాన్లపల్లి గ్రామంలో అంటే మన మంజులమ్మ గారు స్వర్గస్థులైనారు కాబట్టి వాళ్ళ కొడుకులు కోడాన్లు అల్లుళ్ళు ఆడబిడ్లు ఎల్లరూ చేరి ఈ రోజున కదిరిదేవిని పరమభక్తురాలు పద్యవర్త శాస్త్రులు చిన్న నాకు ఏర్పాటు చేస్తున్నారు చూర్రా చిన్నమ్మ నాటకం అంటే అందరికి ఇష్టమే నీకు ఇష్టమే నాకు ఇష్టమే జనాలకంతా ఇష్టమే జనాలకంతా ఇష్టమేనప్ప జనాలకి ఎట్లన్నా ఉన్నా అవును మన కళాకారులకు చాలా ఇష్టము మనకి ఎలా అని యాలంటే పొద్దున్నే కాసులు వస్తుంది కదా కాసులు కాడతాను కదప్ప ఈ పొద్దంతా మనం ఆడేది నువ్వు నాటకం ఆడాలంటే అవును కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట అట్లంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ యు డోంట్ షో ద డ్రామా అండర్స్టాండ్ వెళ్ళరా అర్థం కాలే సార్ ఏటు పడుతుంది తెగిలే అర్థమే కాలేదప్ప సుర్రా అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ యు డోంట్ షో ద డ్రామా ఇప్పుడైనా అండర్స్టాండ్ పొద్దప్పలు చెప్పిన అర్థమే సార్ చెప్పిన నా కొడుకు నాకే అర్థం కాలేదు నీకే అర్థం అవుతుంది రా సుర్రా అట్లంటే పోలీసుల పర్మిషన్ లేకుండా గలాట్ చేయకూడదు సౌండ్ చేయకూడదు అసలు పజ్జను ముక్తాన్ చేయకూడదు చేస్తే ఏమవుతుంది కేసు అయితే ఏమవుతుంది ప్లేస్ కుమ్మేస్తాము సుర్రా అసలే అప్పయ్య ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ చేసినారు ఏం ఆర్డర్ చేసినారు ఆడోళ్ళు పక్కల మగోళ్ళు కూకోకూడదంట కూకుంటే ఏమవుతుందంట ఆడోళ్ళు మగోళ్ళకి బాంబులు ఎత్తన్నారు నా కొడుక మగోళ్ళ మీదకి ఆడోళ్ళు ఎవరి మీదకి మగోళ్ళ మీదకి ఆడోళ్ళు ఇంతింతలా బాంబులు వేస్తున్నారా ఆడోళ్ళు మగోళ్ళ మీదకి బాంబులు వేస్తున్నారు ఇంతింతలా బాంబులునా ఏం బాంబులు పుర్రు బాంబులు నా కొడుక సుర్రా అట్లా పంపలేస్తానే సుర్రా నువ్వు నాటకం ఆడాలంటే అప్పయ్య మదనపల్లి పోలీస్ స్టేషన్ పోయి 1000 రూపాయలు కడితే పర్మిషన్ లెటర్ ఇస్తారు ఆ లెటర్ చూపించి నువ్వు చిన్నమ్మ నాటకం నాడుకో మీ పెద్దమ్మదని నాడుకో మీ అమ్మదని నాడుకో నాకు ఇచ్చేది చాడుకో అంతే అంత కాసలు లేదు కానీ ఇచ్చేది ఇవ్వాలంటే లెటర్ అడుగుతాడా పర్మిషన్ తెచ్చినావు అవునవును ఓహో నాతో పెట్టుకుంటే పాడు పోతుంది
ఈ ఊరు పెద్ద మనుషులకి ఇచ్చి నాటకం ఆడతానమ్మా. అంటే పర్మిషన్ లెటర్ తెచ్చినావు? తెచ్చినా. నీ దగ్గర ఉంటే పాగుట్టుపోతుందని శంకరన్న చేతికి ఇచ్చినావు. ఈ ఊరు పెద్ద మనుషులకప్ప, పెద్ద మనిషికి ఈ ఊరు పెద్ద మనుషులకి ఇచ్చేనమ్మా. ఇచ్చినావు? అవునవును. లే సుర్రా, పర్మిషన్ లెటర్ తెచ్చినాను అంటాడు. అవును, చాలా బాగుంది. కానీ పోలీసు వాడు చేసినాడు. వచ్చినారు సార్. మర్యాద బాగుండాలా, మర్యాద బాగుండాలి. మంజులమ్మ చాలా మంచిది. నాటకాలు ఆడుతున్నారు. అవునవును. ఏం చేద్దాం సార్? అతన్ని ఎంత కట్టిండవా? 1000 రూపాయలు. అక్కడ ఎక్కడ చూస్తావు? 500 రూపాయలు ఇచ్చే వెళ్ళిపోతా. 500 ఇచ్చే. 500 ఎవరు చెప్పకూడదా? 500 ఇచ్చే. 500 చెప్పత్ర నా కొట్టుగా డ్యూటీ వెళ్ళిపోతున్నా. పెన్లమ్మ కాసుకుంది గట్ల. 500 రూపాయలు ఇచ్చే వెళ్ళిపోతున్నా. 500 రూపాయలు. 500 ఇచ్చే. ఏం సా అంత కాసు లేదు. నాటకం ఆడడానికి మా కళాకారులంతా వచ్చి నాటకం ఆడుతున్నాము. ఆడుతున్నారు. సంతోషం. యాదవుల కార్యక్రమము 500 రూపాయల కాసులను తెగ్గించుకోండి. 500లా కాసులను తెగ్గించుకో సార్. అయ్యేది సార్. తెగ్గల అయ్యేది సార్. తెగ్గేది. తెగ్గాకినేమన్నా పోతరాజు పుష్పరాజుని తగ్గేది లేదు ఇక్కడ. నువ్వు తెగ్గుకుంటే ఇచ్చావట్లే. ఇడిసే నా కొడుకుండాలి కదా ఇతను. అంటే నీ కోసం కాకపోయినా మా కళాకారుల కోసం తగ్గించుకుంటా. అది 500 రూపాయల ఎంత? 10 రూపాయలు తగ్గిస్తా. 10 రూపాయలు తగ్గించినాను. 10 రూపాయలేనే? 10 రూపాయలు రా. ఆ పద్ధతి ఏం చేయదు. ఆర్స్ తీసుకొని ఒక సైడ్ తీసుకొని నా కొడుక నన్ను 90 వేసుకోపో. వేసే పోయేది మేపం సొమ్మె నా సొమ్మరు. నా కొడుక పోయేది 40,000 బండవాళ్ళము కాదు. ప్రమోదం అనుకున్నాను. సుర్రా, ఊరికే 190 రూపాయలు ఇస్తే పరద ఇప్పేస్తావా? ఇచ్చేస్తావా? పరద ఇప్పేస్తావా? అంత కాసు లేదు. ఏమో పోలీసు వచ్చినా కాబట్టి 400 రూపాయలు ఇస్తావా? ఇదిరా పెద్ద మనిషి మర్యాద బాగుంది. 400 రూపాయలు వెనక పెట్టి వెళ్ళిపోతున్నా. మీ అప్పనికేమో నప్ప వెంకటేశ్వరకే. మీ అప్పనికేమో అప్ప వెనక జేబులో పెట్టే. ఇంకెంత ఉందన్నా? పోలీసులకు మర్యాద పోసా. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఇస్తావా? 300 రూపాయలు ఇస్తా పో. 300? అవును. ముందర జేబులో పెట్టి వెళ్ళిపోతున్నా. క్యాష్ లేదు పో. 100 రూపాయలు తక్కువ ఉంది. ఇంకెంత ఉంది? 200 రూపాయలు. నా కొడుక పోలీసులు అంటే మర్యాద లేదు కదా. మర్యాద 100 తగ్గించేస్తా. 100 రూపాయలన్నా వెళ్ళిపోతానా? 50 రూపాయలు అది పోసా. 50 రూపాయలు ఎగ్రేసి తీసుకుంటా. 30 రూపాయలు పోసా. 10 రూపాయలన్నీ బీటు కట్ట తీసుకుంటానా? 5 రూపాయలు వేస్తా. చూడు కంట్రోల్. వేసుకో. మంజులమ్మ జతకి వెళ్ళిపోయి నీ నా కొడుకు కూడా అయితే అగ్గిపెట్టి పోతే పని. మీ తాతగారు మీ అప్పని కానీ రూపాయి ఇచ్చల్దో నీ శాతం మీద చేసుకో. నేను నాటకం ఆడతా. నువ్వు ఆడతావు నాటకమా? పోరా. నువ్వు మెప్పని కొడుకు అయితే లే బాలింత మగమన్నా కొడక నువ్వు ఆడ నాటకమా? అక్క పర్మిషన్ లెటర్ లేదంట. నాటకము డ్రామా క్యాన్సల్. అందరూ కథావ కాలేజండి. దానికి ఎవరు నువ్వు? పోలీస్. అగ్ని. అదే ఉంది. అడుగు చూడు పప్పయ్యలా. పోలీస్ అంటావు? అగ్గట్ల వాళ్ళని. పోలీస్ అంటే అగ్గట్ల వాళ్ళు. నిజమే సార్. పోలీస్ అంటావు? పోలీస్ ఉద్యోగం రావాలంటే గొప్పగా చదివిండల్లా. చదువుకునే డ్యూటీ ఇచ్చాక ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు మా మేనమామ ఎత్తుకొని వచ్చి ఇచ్చాక ఎంత చదివినాను అనుకోండావు? ఎంత చదివిండవు సార్? నా గ్యాప్ ఉంటాయి కదా. చెప్తా. ఎట్లో ఎక్కమ్ము బిట్లో బిక్కమ్ము ఎత్తుకుంటున్నట్లే ఎస్ఎల్సీలోకి వచ్చి 1వ క్లాస్లో 3 దఫాలు ఫెయిల్. ఎత్తుకుంటే ఎస్ఎల్సీకి పోయి 1వ క్లాస్లో 3 దఫాలు ఫెయిల్. చదువు బాగానే ఉంది కానీ పోలీసులు గొప్పగా సంబలం ఎంత? సంబలమా? అవును. జీతము నెలకు 33 నోరు దరిద్రలే కుత్తే కుక్క. 33 ఏమన్నా నా చేతికి ఇస్తారా? 30 రూపాయలు వాళ్ళే పట్టుకుంటారు. 3 రూపాయలు నా చేతిలోకి. 3 రూపాయలనే అది నా చేతికి ఇచ్చేదాడా? అకౌంట్ లోకి వేస్తారు. తినేది నా పెండ్లాం బిడ్డలు. ఎవడు? నీ చచ్చినప్పుడు. నువ్వు చచ్చేదవుడు మా అప్ప. అబ్బా మన్నాడు చచ్చిపోతాను రాను మొన్నెత్తురా. ఆ ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే అసలు కాసుకుంటారు అక్క కళాకారు. 3 రూపాయల సౌకర్యం. 3 రూపాయలతో 30 కోట్ల సౌకర్యం. కోట్ల సౌకర్యం. అట్లా ఇట్లా బతికిండేవాడు కాదా? ఇడి ఆంధ్రాకంతా దానాధరం చేసి బతికిండేవాడు. ఏం దానాధరం చేసి? ఆంధ్రాకంతా ఆడోళ్ళందరికీ ఇప్పుడు 1500 వేస్తాను ఎవరు అనుకోండవా? ఎవరు సార్? గవర్నమెంట్ వాళ్ళు సార్. కోట్ల సౌకర్యం ఇంకేముంది? నేను గాడిలో పోతుంటే ఈ సురుకాని పోతుండేదా? మాట బీడిలా ఇంకేముంది? ఈ ఊర్లో ఉన్న కొంపలన్నీ ఎవరు అనుకుంటావా? మరో టచ్ కలిసేపా. ఏమే నాటకం ఆడాలా? ఆడతావా? మీరేం నాటకం ఆడుతుండేదా?
కదరిదిన పరమభక్తాలు శాశ్వత నాటకము మీ నాటకంలో ఏందని నేర్చుమిండను మళ్ళా పోలీసులకు మళ్ళా ఏడ్చి మేళ అయితావా అని పోలీస్ అని భయపడతారే అవును పోలీస్ కాదు సబ్ ఇన్స్పెక్టర్ కాదా అంటే ఈ గుడ్లే నావు కదా ఎవరు సభట్లో ఎవరో గట్టి మిద్దిపోయిన అరేసింటే దొంగతనం చేసేసుకోవచ్చు దొంగతనం చేయకూడదు చేత అయితే హ్యాపీ బర్త్డే టాయా ఓయ్ చూడప్పా పోలీసు వచ్చినావు అంతే అన్నా వేషమేనా అయితే మాలో హేషం పడతాడు కాబట్టి అవు ఇక్కడ ఇక్కడ కదరుదినం పరమభక్తులు శాశ్వత ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇందులో పాల్గొండ పరిపాలన చేస్తున్న వస్తాడు వాళ్ళ పని మనం చేయమంటే తలారి వాళ్ళ గుమ్మస్గా పని చేయాలా అని పిలి